హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లోరియస్ టాక్స్. చూసారా, చిన్న చెట్టు మేము కుండీలో పెట్టిన చెట్టు ఇది. దానికి కూడా కాయలు వచ్చేసినాయి. అండ్ ఇది నేను 2 years బ్యాక్ తీసుకున్నాను. ఫస్ట్ ఇయర్ ఇంకా చిన్న చిన్న పిన్నల్లాగా వచ్చి ఊడిపోతూ ఉండేవి. ఈ ఇయర్ కొంచెం కాయలు వచ్చినాయి. ఆ కాయలు కూడా పండే స్టేజ్కి వచ్చినాయి. ఇది లైట్ ఎల్లోగా పండుతున్నాయి. ఇంకా పండిన వీడియో కూడా ఉంది, అది కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఆ పక్కన ఉంది చూసారా, ఇది అంటే స్టార్టింగ్లో ఇట్లా ఉండిద్ది, బాగా గ్రీన్గా అట్లా ఇంకా చిన్న కాయలే ఉన్నాయి లాస్ట్ ఇయర్ అయితే. కానీ ఇయర్ కొంచెం సైజ్ వచ్చినాయి. ఈ మొక్కను మేము ఫస్ట్ స్వీట్ లెమన్ అనుకొని తీసుకున్నాము. వాళ్ళు అమ్మే వాళ్ళు కూడా మాకు చెప్పడం, ఇది స్వీట్ లెమన్, మనం తోలుతో సహా దాన్ని తినేసేయచ్చు అని చెప్పేసి అన్నారు. నేను ఎంత ఆశగా తీసుకున్నానంటే అంత ఆశగా తీసుకున్నాను ఈ మొక్కని. కానీ ఒక ఫస్ట్ కాప్ అయిపోయిన తర్వాత కానీ అర్థం కాలేదు మాకు, కాదు ఇది స్వీట్ లెమన్ కాదు అని. ఇది టేబుల్ లెమన్ అంట, ఎక్కువ బేకింగ్ పర్పస్ అట్లా వాడతారు. నిమ్మకాయ టేస్ట్కి చాలా దగ్గరగా ఉండిద్ది, కాకపోతే కొంచెం లైట్ తెలుస్తుంది మనకి డిఫరెన్స్ దీనికి నిమ్మకాయకి. ఇదిగోండి, ఇది ఒక 1 week తర్వాత ఇంక ఇట్లా పండిపోయింది మొక్క. బాగా మంచి ఎల్లో షేడ్ వచ్చేస్తుంది పండిపోయి. అండ్ రసం కూడా కొంచెం పర్లేదు, కొంచెం వస్తుంది. ఎంతైనా మన కుండీల్లో వచ్చిన మొక్కలు కదా, అవి ఏవైనా కానీ వాటికి ఇట్లా కాయలు ఇవి వస్తే భలే ఉంటుంది. అండ్ ఇది కుండీలోనే, దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ, జస్ట్ వాటర్ అను చిన్న చిన్న కేర్ తీసుకుంటే చాలు. ఈ ఇయర్ మాకు 20+ కాయలు వచ్చినాయి. ఇంక నిమ్మకాయలాగే వాడేసాం మేము కూడా. అండ్ దీన్ని కట్ చేస్తే లోపల ఎలా ఉండిద్దో కూడా చూపిస్తాను నేను. చూసారా, కట్ చేస్తే అసలు యాస్టీజ్ నిమ్మకాయ ఎలా ఉండిద్దో అలానే ఉండిద్ది, కాకపోతే ఒక 2-3 పెద్ద సీడ్స్ లాగా అట్లా ఉంటాయి. మొత్తం ఇంకా నిమ్మకాయలాగే ఉండిద్ది, టేస్ట్ కొంచెం మారుతుంది. మీరు కూడా మీ ఇంట్లో కుండీలో పెంచిన మొక్కలు ఇట్లా కాయలు వచ్చినాయి ఉంటే కామెంట్ చేయండి. అంతే, ఇంకా వీడియో. బాయ్ బాయ్.